చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని స్థానిక మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డివిజన్ సహాయ వ్యవసాయం సంచాలకులు విజయ నిర్మల హాజరయ్యారు. రైతులతో రైతు భరోసాపై అభిప్రాయాలను సేకరించారు. ఎందుకంటే అసెస్మెంట్ ఒకటి ఇంకా కుదరదు. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన అగ్రికల్చర్ ఇంకా స్టిల్ ఎగ్జామ్టెడ్ కంటిన్యూ ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా అటెంప్ట్ చేయలేదు. ఈ గవర్నమెంట్ కూడా చేసినా ఫెయిల్ అవుతుంది. దాట్ ఇస్ మై సబ్మిషన్. నెంబర్ 2, చిన్న రైతులకు ఇవ్వాలి, సంతోషం. యాక్చువల్ వాళ్ళకు కాబట్టి సంతోషం. డివిజన్ పరిధిలోని శంకరంపేట 6 మండలంలో ఇప్పుడు మేము పిఎస్సిఎస్ శంకరంపేట దగ్గర ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ మరియు మన చైర్మన్ గారు మిగతా కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఇవాళ వీళ్ళందరితో కూడా ఈ రైతు భరోసా గురించి మాకు వీళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయండి. అందుకని ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చాలామంది రైతులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. అందరు కూడా 10 ఎకరాల రైతులు, అంటే 10 ఎకరాల లోపల ఉన్నా కానీ 10 ఎకరాల వరకు అందరికి ఇస్తే బాగుంటుందని. అలాగే ఈ ఐటీ రిటర్న్స్ చేసే వాళ్ళు అందులో రకరకాలుగా ఉంటారు. చిన్న చిన్న రైతులు కూడా ఇవాళ రేపు ఐటీ చేసుకుంటున్నారు. చిన్న ట్రాక్టర్ కొన్నా, కారు కొన్నా కానీ అలాంటి వాళ్ళని ఎగ్జామ్షన్ ఇవ్వాలని ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వేరు, అలాగే ఐటీ అసెస్మెంట్ వేరు అని ఈ రకంగా 2 రకాలుగా చెప్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా 10 ఎకర్స్ వరకు ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎక్స్క్లూడ్ చేయాలని అంటున్నారు. అట్లాగే ఇంకా 10 ఎకరాలు ఉన్నా కూడా ఎవరైతే పంట వేస్తున్నారో ఆ 10 ఎకరాలలో ఒకవేళ 5 ఎకరాలు ఇస్తే 5 ఎకరాలకి 6 ఇస్తే 6, 3 ఇస్తే 3 అట్లాగే ఇవ్వమని అంటున్నారు. 10 ఎకరాలు ఉంది కదా అని చెప్పేసి అంటే బ్లైండ్గా 10కి 10 ఇవ్వద్దని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరిగిందండి. ఈ రకంగా ఇంకా వాళ్ళు రాతపూర్వకంగా కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు మేము సేకరిస్తున్నాము. థ్యాంక్ యూ.